హలో ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ టు విఎం తెలుగు. ఆఖరికి కల్కి ట్రైలర్ అయితే రిలీజ్ చేశారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ గురించి మాట్లాడాలంటే కేసీపీడీ అని చెప్పుకోవచ్చు. అసలు చింపేశారు. ఈవెన్ విఎఫ్ఎక్స్ డిపార్ట్మెంట్ లో కూడా ఎక్కడ తగ్గలేదు. ఫస్ట్ లో కొద్దిగా ట్రోల్స్ వచ్చాయి, కానీ ట్రైలర్ చూసిన తర్వాత మీరు 100% ఫిక్స్ అవ్వచ్చు. నాగశ్విన్ గారు ఎక్కడ గ్రాఫిక్స్ అండ్ విఎఫ్ఎక్స్ డిపార్ట్మెంట్ లో తగ్గలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేక్ డౌన్ విషయానికి వస్తే, ఈ ట్రైలర్ మొత్తం చూస్తే నాకు ఒక స్టోరీ అర్థమైంది. అదేంటంటే మూవీలోని విలన్ కి ఒక పెద్ద కాంప్లెక్స్ ఉంటుంది, అది కూడా ఎయిర్ లో. సో తనకు కావాల్సిన నీచమైన పనులు, తనకు ఫేవర్ గా ఉండేటట్టు మొత్తం వరల్డ్ నే రూల్ చేస్తున్నాడు. అంటే ప్రజలతో స్లేవరీ వర్క్ చేయిస్తూ తను మాత్రం హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు. సో వాళ్ళకి నో ఫుడ్, ఇలాంటివి చాలా కష్టాలు జరుగుతూ ఉంటే ఆ విలన్ ని అంతం చేయడానికి కల్కి అయితే పుట్టుకు వస్తాడు. అక్కడ ఇంకా పుట్టలేదు, కాకపోతే పుట్టేది మాత్రం దీపిక పడుకోనికి. సో మనల్ని చంపేవాడు ఎదుటి వారి కడుపులో పుడుతున్నాడు అని తెలిస్తే ఎవరైనా ఊరుకుంటారా? సో విలన్ కి కూడా అదే ఆలోచన వచ్చింది. ఆ దీపికని పట్టుకొని ఎవరైతే నాకు ఇస్తారో వాళ్ళకి 1 మిలియన్ యూనిట్స్ ఇస్తాను అని ప్రామిస్ చేస్తాడు. అంటే ఒక ఆఫర్ అనేది మార్కెట్ లోకి ప్రపోజ్ చేస్తాడు. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది బుజ్జికి అందుతుంది, అండ్ బుజ్జి వచ్చేసి మన భైరవకి చెప్తుంది, భైరవ మనకి 1 మిలియన్ యూనిట్స్ వస్తాయి, సో ఈ టాస్క్ ని నువ్వు కంప్లీట్ చేయని. సో మన భైరవ ఊరుకుంటాడా? డబ్బుల కోసం ఏ పనైనా చేస్తాడు. మన భైరవకి అది మంచిగా చెడా సంబంధం లేదు, జస్ట్ పని అయిపోవాలి, యూనిట్స్ తెచ్చుకోవాలి, అదే అనమాట. సో భైరవ దీపిక పడుకోన్ ఈ అమ్మాయిని పట్టించడానికి ట్రై చేస్తాడు. బట్ అమ్మాయి అంత ఈజీగా దొరుకుతుందా? ఆమెను పట్టుకోవడానికి 1 మిలియన్ యూనిట్స్ విలన్ ఊరికేనే ఇస్తాడా? అంత ఖర్చు ఎందుకు చేస్తున్నాడు? ఎందుకంటే ఆ అమ్మాయి వెనకాల ఉన్నది అశ్వత్థామ. అశ్వత్థామ అంటే ఆషామాషి క్యారెక్టర్ కాదు. తను ఇంకా కురుక్షేత్రం నుండి కలియుగం వరకు బ్రతికే ఉన్నాడు. అంటే కురుక్షేత్రంలో తనకి ఎంత పవర్ ఉండొచ్చు, ఇప్పుడు ఇంకెంత ఇంక్రీజ్ అయి ఉండొచ్చు, మీరే ఆలోచించాలి. తను కురుక్షేత్రంలో యుద్ధమైన తర్వాత ఎక్కడ కనిపించలేదు. తర్వాత తను శివుడి జ్ఞానం చేసుకుంటూ అలాగే ఉండిపోయాడు, అంటే తన టైం వచ్చేంత వరకు. సో తర్వాత దీపికాని కలుసుకున్న తర్వాత తను అసలు విషయాన్ని తెలుసుకుంటాడు. సో అలా తెలుసుకున్న తర్వాత నేను నిన్ను కాపాడుతాను అనేది మాటిస్తాడు. అండ్ మాట ఇవ్వడమే కాదు, ఖచ్చితంగా కాపాడుతాడు కూడా. ఎందుకంటే ఇప్పుడు వరల్డ్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్ అంటే అశ్వత్థామ. సో ఆ అశ్వత్థామని బీట్ చేయడానికి విలన్ కి ఎక్కడ అసలు మనుషులు దొరకరు. సో ఈ టాస్క్ ని మన భైరవ ఫినిష్ చేస్తానని విలన్ కి ప్రపోజ్ చేస్తాడు. బట్ విలన్ కి నమ్మకం లేదు. నిజంగా చేస్తావా అంటే, కావాలంటే నా హిస్టరీ చెక్ చేసుకో అని అయితే అంటాడు. సో ఇక ఎవరు ముందుకు రావట్లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ టాస్క్ ని భైరవకే అపాయింట్ చేస్తాడు. సో మన భైరవ చాలా అంటే చాలా ట్రై చేస్తాడు. బట్ నేను ఒక్క ముక్కలో చెప్పేయాల్సింది ఏంటంటే, భైరవ అసలు గెలవడు. అంటే అశ్వత్థామకి అన్ని పవర్స్ ఉన్నాయి. భైరవ జస్ట్ విలన్ ఇచ్చిన జెట్స్ గానీ గన్స్ గానీ మెటీరియలిస్టిక్ వెపన్స్ ని యూజ్ చేస్తాడు. బట్ అశ్వత్థామ అలా కాదు, తనకి చాలా పవర్స్ ఉన్నాయి. ఈవెన్ ట్రైలర్ చూస్తే అశ్వత్థామది వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్ అని అనిపిస్తుంది. ఈవెన్ భైరవకి మించి ఉంటుందని నేను అనుకుంటున్నాను. మరి దీపిక పడుకోన్ హస్బెండ్ ఎవరు అనేది ఇంకా రివీల్ చేయలేదు. సో మేబీ డల్కర్ సల్మాన్ ఈ సినిమాలో ఉన్నాడు అంటున్నారు. ఒకవేళ ఉంటే ఖచ్చితంగా దీపికకి హస్బెండ్ గా అయితే చేస్తాడేమో అని నేను అనుకుంటున్నాను. సో మాక్సిమం అందరూ భైరవ దీపిక లవ్ స్టోరీలా ట్రాక్ నడుస్తుందేమో అనుకుంటున్నారు. బట్ ట్రైలర్ చూసిన తర్వాత మీరు కంప్లీట్ గా మీ ఆలోచనని చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే భైరవ అండ్ దీపిక పడుకోన్ ఇద్దరు డిఫరెంట్ వేలో వెళ్తున్నారు. సో మనం ఈ మూవీలో ఏం ఎక్స్పీరియన్స్ చేస్తామంటే, భైరవ దీపిక పడుకొని విలన్ కి అప్పగించడానికి ట్రై చేస్తాడు జస్ట్ బికాస్ ఆఫ్ 1 మిలియన్ యూనిట్స్. అండ్ ఆ ప్రాసెస్ లో అశ్వత్థామ చాలా గట్టిగా భైరవని ఎదుర్కొంటాడు. సో భైరవ ఆ టాస్క్ ని ఫినిష్ చేయగలడా లేదా అనేది మనం ఎండింగ్ వరకు చూడాలి. నేను డైరెక్ట్ గా చెప్పేస్తాను. బట్ ఎండింగ్ ప్లాట్ ఏంటంటే, భైరవ ఆ టాస్క్ ని ఫినిష్ చేయలేడు. అండ్ ఆల్సో భైరవ రియాలిటీ తెలుసుకుంటాడు. సో ఇది తను తప్పు చేస్తున్నాడు అని తెలుసుకొని ఈవెన్ భైరవ కూడా అశ్వత్థామకే సపోర్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో అలా అందరూ విలన్ ని అపోజ్ చేస్తూ ఉంటారు. బట్ లాస్ట్ లో కమల్ హాసన్ గారి లుక్ ని అయితే చూపిస్తారు. అసలైన విలన్ అయితే ఈయనే. మరి కాంప్లెక్స్ లో ఉన్నది ఎవరు అంటే, తను కూడా విలన్. బట్ మన కమల్ హాసన్ కాంప్లెక్స్ లో ఉన్నవాడి కన్నా పెద్దోడు అని అనుకోవచ్చు. సో మూవీ అంతా కల్కి అన్నారు, మరి కల్కి ఏడి అని మీకు డౌట్ రావచ్చు. మూవీ ఎండింగ్ వరకు మొత్తం ఇదే ట్రాక్ సాగుతూ ఉంటుంది. కల్కి బర్త్ అనేది లాస్ట్ లో కొద్దిగా చూపిస్తారు, లేదా పార్ట్ 2 లో చూపించే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇందులో సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేస్తున్నారని ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది కాబట్టి ఆ కల్కి క్యారెక్టర్ ప్రభాస్ యాక్ట్ చేస్తాడా, లేకపోతే వేరే హీరోని ఆల్టర్నేటివ్ గా చూస్ చేసుకుని పార్ట్ 2 లో భైరవగా మళ్ళీ ప్రభాస్ ని చేయిస్తారా అనేది ఇంకా మనం వేచి చూడాలి. సో నేను ఈ వీడియోలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి. అండ్ ఆల్సో మీకు కూడా ఏమైనా ఇంట్రెస్టింగ్ థింగ్స్ తెలిసి ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.